ప్రైజ్ ది లార్డ్. జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రతినిత్యము దేవుడు మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఆయన కృపా హస్తముల చాటున మనల్ని భద్రపరుచుకుంటున్నారు కదా. ఈరోజు కూడా మనకి నూతన దినమునిచ్చిన దేవుణ్ణి మనం ఖచ్చితంగా స్తుతించాలి. ఆయన మాటలు విని మన రోజును ప్రారంభించాలి. ఈరోజు వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 68వ కీర్తన 19వ వచనం. సామ్ చాప్టర్ 68 verse 19. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయై ఉన్నాడు. Blessed be the Lord who daily bears us up. God is our salvation. ఒక మంచి మాటను, ఒక అద్భుతమైన మాటను దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు వారు కడుపులో పుట్టిన బిడ్డలను అంటారు, నీ భారం నేను భరించలేను అని. ఒక 25 సంవత్సరాలు వచ్చిన కొడుకు ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని తింటా ఉంటే తల్లిదండ్రులు కోపం వస్తూ ఉంటుంది. ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతూ ఉంటే తల్లిదండ్రులు సహించలేరు. వాళ్ళే అంటారు, ఇక నీ భారం మేము మోయలేము, నీకు ఇష్టం వచ్చిన చోటుకి నువ్వు వెళ్ళి నీ పని చేసుకో. కొన్నిసార్లు భార్య భర్తతో అనొచ్చు, భర్త భార్యతో అనొచ్చు. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో, ఒక సందర్భం వచ్చేసరికి ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు, ఇక నిన్ను సహించడం నా వల్ల కాదు, నేను నీ ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను, నేను నీ యొక్క స్కూల్ నుంచి డీబార్ చేస్తున్నాను, ఇలా రకరకాలైనటువంటి మాటలు మనం వింటాం. అయితే ఈ సందర్భాలను ఎప్పుడు వస్తాయండి అంటే, ఎప్పుడైతే మనం వారికి విసుగ్గా ఉంటామో, భారం అనిపిస్తామో, మనం వారికి ఏదో ఒక తెలియనటువంటి శోధనకు గురి చేసే వ్యక్తులుగా ఉంటామో, అప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, నీవిక భరించలేము, మా వల్ల కాదు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. అయితే దేవుడు అలా అనట్లేదు. దేవుడు అనుదినము ఏం చేస్తున్నాడటండి, మన భారాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ తల్లిదండ్రులు భరించలేకపోవచ్చు, నీ అన్నదమ్ములు భరించలేకపోవచ్చు, నీ కడుపున పుట్టిన బిడ్డలు, నువ్వు భూమికి భారం అయిపోయావు, ఇంకెందుకు బ్రతుకుతున్నావు అన్న సందర్భాలు, అన్న కొడుకులు కూతుర్లు కూడా ఉన్నారు, నాకు తెలుసు. ఇలాంటి మాటలు ఒక మనిషి నోటి నుంచి వస్తున్నాయి. కానీ నువ్వు దేవుణ్ణి ఎన్నిసార్లు ఆయాసపరిచినా, నువ్వు దేవునికి ఎన్నిసార్లు అవిధేయంగా ఉన్నా, నువ్వు దేవుణ్ణి ఎన్నిసార్లు కష్టపెడుతున్నా, నీ క్రియల చేత నువ్వు ఏ విధంగా ఆయనకి దూరంగా ఉన్నా దేవుణ్ణి భారాన్ని ఏం చేస్తాడట, భరిస్తాడు. నువ్వు ఈ భూమికి భారం అని ఆయన అనట్లేదండి. నువ్వు ఉండాలి, నువ్వు ఈ భూమి పైన ఉండాలి, నా చిత్తాన్ని నెరవేర్చాలి అనే మాటను దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి నువ్వంటే ఇష్టం. నువ్వు భారం కాదు దేవునికి, నువ్వు బరువు కాదు దేవునికి. ఇంకా కొన్ని సంవత్సరాలైనా నిన్ను పోషించడానికి సిద్ధంగా ఉన్నారు, ఇంకెన్ని సంవత్సరాలైనా నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. బహుశా నీ రోజున నువ్వు ఇంట్లోంచి తరిమి వేయబడ్డావేమో, నీ ఉద్యోగం నుంచి తీసివేయబడ్డావేమో, నీకే సపోర్ట్ లేదు అని బహుశా నువ్వు అనుకుంటున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, నీవు నాకంత మాత్రము భారం కాదు, నేను నిన్నేం చేస్తానట, రక్షిస్తాను. అందుకే ఇక్కడ కీర్తనకారుడు స్పెషల్గా రాసిన మాట ఏంటంటే, ఆయనే నా రక్షణ కర్త అని. ప్రైజ్ ది లార్డ్. దేవుడే నా రక్షణకర్త అనే మాటను కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు మనుషులకు భారం కావచ్చు, దాన్ని బట్టి నువ్వు చెడు నిర్ణయాలు తీసుకోవద్దు. నువ్వు దేవునికి ఎప్పుడు భారం కాదు. ఆయన నిన్ను పోషించడానికి, నీ కుటుంబాన్ని పోషించడానికి, నిన్ను హెచ్చించడానికి, నిన్ను లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. దేవుడు నీకు రక్షణగా ఉన్నాడు, నిన్నెవరు ఏం చేయలేరు. నువ్వు ఖచ్చితంగా ఒక మంచి స్థానంలో రానున్న దినాల్లో నిలవబడబోతున్నావు. దేవుడి మాట దీవించిన గాక. మీకోసం మేము ప్రార్థిస్తాము. ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. అదేవిధంగా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.
ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయములో ఫలింప చేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తం ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కరికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. మార్గము, సత్యము, జీవమయున్న దేవా, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా, ఈ సమయంలో బిడ్డల నిమిత్తము, బిడ్డల అవసరతల నిమిత్తము మీ సన్నిధిలో గోజాడుతున్నాము, మొర్రపెడుతున్నాం ప్రభా. మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభా. అయ్యా, మరి తండ్రి, అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. స్వస్థపరిచే దేవుడవు నీవే ప్రభా. అవును తండ్రి, మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చినటువంటి రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుంది తండ్రి. మేము నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాం ప్రభా. నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నారు ప్రభా. మీరే సహాయము చేయండి నా ప్రభా. మాలో అపనమ్మిక లేకుండా ప్రభా మాకు విశ్వాసాన్ని దయచేసి బిడ్డలు ప్రభా మరి స్వస్థత పొందుకున్నట్లుగా కృప చూపించండి అయ్యా. అవును ప్రభా, నమ్మకంతో విశ్వాసంతో మీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభా మేము కార్యాలను చూస్తామంటున్నారు ప్రభా. అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నావు, వెతకుడి దొరుకును అంటున్నావు, తట్టుడి తెరవబడును అంటున్నావు తండ్రి. బిడ్డలు అడుగుచుండగా తండ్రి వారి అవసరతలన్నింటినీ యేసు నామములో తీర్చబడును గాక. అవును తండ్రి. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారో వారిని మీరు లేవనెత్తండి. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి అయ్యా. ఎంత కష్టం చేసినా తండ్రి రూపాయి మిగిలినటువంటి పరిస్థితుల్లో బిడ్డలు ఉంటున్నారు ప్రభా. అయ్యా, చేసిన అయ్యా మరి కష్టార్జితం అంతటిని ప్రభా మరి తండ్రి అపో విధంగా అయినను అయ్యా వారిని తండ్రి మోసపుచ్చి ప్రభా మరి తండ్రి లేనిపోని ఆందోళన గురి చేస్తుండగా అపవాది క్రియలన్నింటినీ యేసు నామములో లయపరచండి ప్రభా. ఆ చేతబడి శక్తులు, ఆ మాంత్రిక శక్తులు, ఆ తాంత్రిక శక్తులు అన్నింటినీ యేసు నామములో లయపరచండి. బిడ్డలను తండ్రి అయ్యా మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా, మీ యందు విశ్వాసం ఉంచే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. కుటుంబాలలో శాంతిని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి ప్రభా, నెమ్మదిని దయచేయండి ప్రభా. ముఖ్యంగా నా తండ్రి భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగించండి ప్రభా. అయ్యా, పిల్లలు అయ్యా మరి తండ్రి మీ యందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా ఆ బిడ్డల్ని మీరు నిలవబెట్టుకోండి నా దేవా. అయ్యా నా తండ్రి, ఎందరైతే బిడ్డల వివాహాల విషయంలో ప్రభా మీ చిత్తమును బట్టి మొరపెడుతున్నారో ప్రభా అయ్యా, మీ చిత్తంలో వారి వివాహము జరుగునట్లుగా సహాయం చేయండి అయ్యా. మిమ్మల్ని తెలుసుకున్న బిడ్డలకు ప్రభా అయ్యా, మిమ్మల్ని తెలుసుకున్న భార్య మరి తండ్రి సాటి అయిన సహకారిగా రావడానికి సహాయం చేయండి నా తండ్రి దేవా. అదేవిధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఉద్యోగం లేక బాధపడుతున్నారో, ఉద్యోగం ఉన్న బిడ్డలు ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నారో, ప్రమోషన్ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. మీరే వారికి సహాయం దయచేయండి. వృద్ధులను కాచి కాపాడండి అయ్యా. అనాథలను ఆదరించండి అయ్యా. అయ్యా, మీరే తల్లివై తండ్రివై వారిని తండ్రి ధైర్యపరుస్తురమ్మని వేడుకుంటున్నాం తండ్రి. మీరే వారికి తండ్రి అండగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి అయ్యా, అవునయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రభా మీ పైన ఆధారపడి మీ పైన ఆనుకొని జీవిస్తున్నారో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నావు ప్రభా. అయ్యా, శాంతి లేక సమాధానము లేక అయ్యా మరి తండ్రి ఒంటరిగా ఉంటున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా. ఆందోళనతో అయ్యా జీవితం అంతా భయాందోళనతో గడుపుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. రాత్రులు నిద్ర పట్టని బిడ్డలు ఉన్నారు ప్రభా. అయ్యా మరి తండ్రి అటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క తండ్రి శాంతిని వారికి ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా అయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈరోజు నా ప్రభా ఎటువంటి అయ్యా ఇబ్బందిలో ఉన్నారో, ఎటువంటి కష్టంలో ఉన్నారో, చెప్పుకోలేనటువంటి బాధలో ఉన్నారో వారందరినీ తండ్రి మీరు బలపరుస్తురమని వేడుకుంటున్నాము తండ్రి. ఉన్నతమైనటువంటి స్థితిని బిడ్డలకు మీరు అనుగ్రహించండి ప్రభా. ధైర్యాన్ని ప్రసాదించండి అయ్యా. కృంగుదలను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. ఆ డిప్రెషన్ నుంచి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మీ యొక్క కటాక్షం వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదేవిధంగా దేశాన్ని, అధికారులను దీవించండి, ఆశీర్వదించండి. వారికి మీరు తోడై ఉండండి. మీ పని చేస్తుండగా ప్రభా వచ్చే అడ్డంకులు, ఆటంకాలు అన్నిటి నుంచి యేసు నామములో విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. చెడు వ్యసనాలు, చెడు కార్యాలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మరి తండ్రి ఇంకా ప్రభా ఈ యొక్క ఉదయకాలం అంతటిలో ప్రభా వారికి మీరు తోడై ఉండండి ప్రభా. చేస్తున్న ప్రతి పనిలో మీ ఆశీర్వాదాన్ని దయచేయండి తండ్రి. అయ్యా, గిన్నె నిండి పొర్లునట్టుగా వారిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం అయ్యా. మీ పైన ఆధారపడి జీవిస్తుండగా ప్రభా అయ్యా వారిని ధైర్యపరుస్తురమ్మని బ్రతిమిలాడుకుంటూ నా తండ్రి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాన్ని దయచేయండి. వ్యాపారాలు చేసుకున్న బిడ్డలను తండ్రి మీరు దీవించండి అయ్యా. మరి తండ్రి నష్టాలను లాభకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.
దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.